హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా వీడియో చూసే ముందు చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇక్కడ ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తి వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ సృష్టికర్త ఇతడే. అంటే మన రైలు ప్రయాణం చేసేటప్పుడు రైలు ఎప్పుడొస్తుంది అని మరి ఎదురు చూడడం కొన్ని సంవత్సరాల బట్టి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తి వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ సృష్టికర్త ఇతడే. ఒకప్పుడు రైలు ఎక్కడుందో తెలియక స్టేషన్లోనే గంటల తరబడి ఎదురు చూసేవాళ్ళం కదా. మరి యాప్ వచ్చాక లైవ్ స్టేటస్ను తెలుసుకోగలుగుతున్నాం. సిగ్మైడ్ ల్యాబ్స్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్ను 2018లో గూగుల్లో కొనుగోలు చేసింది. అహ్మద్ నిజాం మెహదీన్ తన టీంతో కలిసి ఈ యాప్ను అభివృద్ధి చేయడం అయితే జరిగింది. సాధారణ సమస్యను పరిష్కరించడంతో ఈ కంపెనీ విలువ రూపాయలు 320 కోట్లు దాటిందట. ఈ కంపెనీ యొక్క విలువ 320 కోట్లు దాటింది. మరి రైలు ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ యాప్ అయితే సృష్టించడం జరిగింది. ఇతడే సృష్టికర్త. ట్యాక్సీ డ్రైవర్ కూతురుకు బంగారు పథకం బెంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రదానం చేయడం జరిగింది. ట్యాక్సీ డ్రైవరు మరి బంగారు పథకాన్ని అయితే సాధించడం జరిగింది. ఇక్కడ పేదరికం అడ్డుగా ఉన్న తన కూతుర్ని ఉన్నత చదువులు చదివించినటువంటి ఒక తల్లి ఆమె దోబీ పనులు చేసుకుంటూ తండ్రి ట్యాక్సీ డ్రైవర్గా ఉండి మరి ఆ కూతుర్ని మంచి ఉన్నత చదువును చదివించి మరి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టుదలతో చదివి బెంగళూరు విశ్వవిద్యాలయంలో 2వ ర్యాంకు తెచ్చుకున్నారు. కరీంనగర్లోని ఆరేపల్లికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ మోతే శ్రీనివాస్ కూతురును నిఖిత చిన్నప్పటి నుంచి చదువులో ముందు వరుసలో ఉండేవారు. పేదరికంలో ఉన్నా కూడా పేదరికం అనేది చదువు అడ్డు రాలేదు కాబట్టి కష్టపడి వాళ్ళు చదివించడం వలన మరి ఈ నిఖిత వీసీ చేతుల మీదుగా బంగారు పథకం అందుకుంటున్నారు. కానీ చాలా కష్టపడి చదివించడం వలనే మరి నిఖిత గారు బంగారు పథకం వీసీ చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా నివాసి. బీసీసీఐ మహిళా జట్టులో శ్రీవల్లి. ఇక్కడ చూడండి, శ్రీవల్లి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. బీసీసీఐ మహిళల అండర్-23 జట్టుకు కరీంనగర్లోని శ్రీపురం కాలనీకి చెందిన శ్రీవల్లి ఎంపికైంది. మహిళల సెలక్షన్ కమిటీ ఇటీవల సమావేశమై తుది జాబితాను విడుదల చేయగా శ్రీవల్లికి మరి స్థానం దక్కింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైనటువంటి కట్ట లక్ష్మారెడ్డి ఉమారాణిల కుమార్తె శ్రీవల్లి